హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? మరి ముఖ్యంగా రైతు మిత్రులే కానీ, రైతు సోదరులే కానీ, మరి ఎవరైనా సరే కానీ ప్రతి ఒక్కరు రైతులు కాకుండా సామాన్య ప్రజల నుండి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ వర్షాకాలంలో చెట్ల కింద ఆగకండి. చెట్ల కింద ఆగితే మరి చాలా ప్రమాదం. మనకు ఏ చెట్టుకి ఈ చెట్ల కింద ఆగినట్లయితే మరి ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంది. మనము ఈ వర్షాకాలంలో ఎన్నడూ లేని విధంగా మరి మరి ఇప్పుడు చాగులు పడి అనేక పశువులు మరి మనుషులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, వర్షం పడే ఆలోచనప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు మరి దాగకుండా మరి ఇంటికి వెళ్తే బాగుంటాయి అనేసి ఆలోచన. వర్షం తగ్గాక మరి పొలాలకు వస్తే మంచిగా ఉంటాయి అనేసి ఆలోచన. మరి సేఫ్టీ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు గమనించి మరి ఈ పరంగా మరి చేస్తే మంచిగా మనం మన ప్రాణాల నుంచి తప్పించుకునే విధంగా మంచిగా ఉంటాయి అనేసి నా అభిప్రాయం. మరి ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నాము, టీవీలో వింటున్నాము, చాలా బాధాకరంగా చేస్తున్నది. పొలం పనులకు కానీ, ఎక్కడికి వెళ్ళినా గొర్రెల వాళ్ళు కానీ, పశువులు కానీ, ఎవరైనా కానీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా చెట్ల కింద వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండద్దు. ఉన్నట్లయితే పిడుగుపడే ఆలోచన. మళ్ళీ ట్రాన్స్ఫర్ల దగ్గర కూడా ఉండకూడదు. అక్కడ కూడా ట్రాన్స్ఫర్లకు పిడుగు కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచన. మరి గాలి వీచే ప్రమాదంలో కూడా మరి ప్రమాదమే. అందుకోసం అనేసి ఇప్పుడు చెట్ల కింద ఉండకుంటే మనకు సేఫ్టీ ఉంటుందని నా ఆలోచన. ఈ చిన్న ఆలోచనని జాగ్రత్త వహించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని నేను అంటున్నాను. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అని మనవి. అందుకోసమే ముందుగా మనము ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మన ప్రాణాన్ని మనం రక్షించుకున్న వారు మన అవుతాం అనేసి నా యొక్క ఆలోచన. కాబట్టి మీ అందరికీ జై హింద్.